ముస్లిం బ్రదర్హుడ్ వాళ్ళు తాజాగా ఇప్పుడు డిబేట్లలో కూడా మాట్లాడేస్తున్నారు. ఉగ్రవాదులు కూడా డిబేట్లో మాట్లాడేస్తున్నారు. ఉగ్రవాద సంస్థల వాళ్ళు కూడా డిబేట్లో మాట్లాడేస్తున్నారు. అంతర్జాతీయ మీడియాలో వాళ్ళని ఒక పార్టీగా చేర్చి ప్రొజెక్షన్ చేస్తున్నాయి ముస్లిమ్స్ అనుకూల లేకపోతే ఈ తీవ్రవాద భావజాల అనుకూల సంస్థలు. ముస్లిం బ్రదర్హుడ్కి సంబంధించినటువంటి లీడర్ తాజాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చిన విషయమే ఇప్పుడు ఒక రహస్యం బట్టబయలైందనమాట. 700 సంవత్సరాల పాటు యూరప్ దేశాలను ఆక్రమించుకోవడానికి మా ముస్లిం రాజులు చాలా ప్రయత్నించారు. కానీ బలమైనటువంటి శక్తితో, బలమైన ఆయుధ సంపత్తితో, బలమైన బుర్రలతో వాళ్ళు ఓడగొట్టారు. ఇప్పుడు మేము బుర్రలతో విజయం సాధించాం. యూరప్ సమాజంలోకి చొరబాటుదారులుగా వెళ్ళి శరణార్థులైనటువంటి మా వాళ్ళు క్రమంగా అక్కడ నివాసితులయ్యారు. ఆ నివాసితులు నిర్వాసితుల పేరుతో మా వాళ్ళని మిగతా వాళ్ళని అక్కడికి చేర్చుకొచ్చారు. క్రమంగా ఆ దేశాలలో వాళ్ళకందరికీ కూడా కరప్టెడ్ రాజకీయ నాయకులు ఉంటారు. కరప్టెడ్ రాజకీయ నాయకుడు ఓట్లు సాధించడం కోసం అని చెప్పి ఈ ముస్లింలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన పోలరైజేషన్ ప్రయత్నిస్తాడు. అట్లాంటి వాళ్ళ బలహీనతలను అడ్డుపెట్టుకుని మేము సాధిస్తున్నాం. ప్రతి దేశం రాబోయేటటువంటి 50 నుంచి 100 సంవత్సరాలలో యూరప్ సమాజం అంతా కూడా ఇస్లామిక్ రాజ్యాలుగా మారుతాయి. 700 ఏళ్లలో మా వాళ్ళు సాధించలేకపోయింది మేము సాధిస్తున్నాం. అదే మా ప్లాన్ బి అని చెప్తున్నారు అన్నమాట.